ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధులారా, ఈరోజు మనం అష్టశ్లోకిలో ప్రథమ శ్లోకం. అకారాద్ధో విష్ణు జగదుదయ రక్షా ప్రళయకృత్ మకారాద్ధో జీవస్తదుపకరణం వైష్ణవమిదం అనర్ఘార్యం నియమమితి నియమయతి సంబంధం మనయోః త్రైసారస్యాత్మ ప్రణమ ఇమమర్థం సమధిష్యత్ జగదయారక్ష ప్రళయకృత్. జగత్ ఈ లోకము యొక్క ఉదయం సృష్టిని రక్షణమును ప్రళయకృత్ సంహారము చేయుచుండును. మకారార్థ ప్రణమంలోని మూడవ అక్షరమైన మా యొక్క అర్థం జీవ బద్ధలను ముక్తులను నిత్యులను మూడు రకములుగా జీవసం తత్ అకారవాచ్యుడైన విష్ణువు నాకు ఉపకరణం పరికరములలో ఉపయోగించబడినవి. ఈ జీవులను ఇదం ఈ జీవ సమూహమును విష్ణువునికే చెందినది. ఉకార ప్రణమంలో రెండవ అక్షరమైన ఉకారం అనయోహో ఈ జీవ పరమాత్మ యొక్క సంబంధమును అనన్యార్ఘం జీవుడు ఇతరులకు ఎవరికి చెందిన వాడి అర్థమును నియమితి స్థాపించున్నది. త్రైసార ఋక్ యజస్సు సామాన్యుడు మూడు వేదముల యొక్క ఆత్మ ఆ ఊ మా అనే మూడు అక్షరముల స్వరూపంగా గల ప్రణవ ఓంకారం ఇమం అర్థం ఈ పైన చెప్పమని అర్థమును సమధి స్పష్టంగా తెలియజేసింది. రహస్యత్రయంలో మొదటి మంత్రము తిరుమంత్రం, దీన్నే అష్టాక్షరి అందరు. అందు ప్రణవము నమస్సు నారాయణ పదము ఉన్నది. వీటిలో మొదటి పదము ఓంకారం, దీన్నే ప్రణవం అందరు. ఈ ఓంకారం నందు తిరిగి మూడు అక్షరములు ఇమిడి ఉండే అవి ఆ ఉ మ అనే స్వతహ ప్రమాణమైన ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అనే మూడు వేదమును బ్రహ్మ తరచి ఒక్కొక్క వేద సారంగా ఒక్కొక్క అక్షరమును సాధించవచ్చు. ఋగ్వేదం అకారము, యజుర్వేదం సామవేదమును ఉకారం, ఇవి మూడు కలిపితే ఆ ఓం అని. కనుక ఇది మూడు వేదముల సమగ్ర సారం. అంతేకాదు వేదములే చిన్న రూపదాల్చితే ఓం అయివన్నమాట. ఓం కనుక ఈ ప్రణం ప్రియాత్మ అని కూడా అందరు. ఇది సూక్ష్మంగా తెలుపు అర్థమునే విస్తరించి వేదములు ప్రతిపాదిస్తున్నాయి. ఏమిటి ప్రణవం యొక్క సారం అంటే, మొదటి అక్షరమైన అకారములకు సర్వజగత్కారుడైన భగవానుడకు నారాయణ అర్థం. సర్వజగత్తు యొక్క శ్రేషి అయి సృష్టిని రక్షణ సంహారములను చేయు శ్రేయపతి సర్వకళ్యాణ గుణకారుడని అకారం తెలుపుతున్నది. ప్రకృతిలో కర్మచే బంధింపడిన తిరుగు జీవులు బద్ధులని పిలువబడదు. వీని నుండి విడవబడి భగవంతుని చేరిన జీవులు ముక్తులందరూ. భగవంతునితోటే సదాసంతరం జీవులను నిత్యులందరూ. ఇట్లు మూడు రకములుగా ఉండే జీవ సముదాయం అంతటం తెలుపు అక్షరము ప్రణవంలోని మకారం. జ్ఞానం కలిగి ఉండి ఈ జీవులందరూ ఆ విష్ణువు యొక్క అంశభూతులు మరియు అతనికే చెంది అతని చేత నడవబడిన పరికముల వంటి వారిని ఈ మకారం తెలియజేయండి. విష్ణువునికి అతని పాద సంబంధం కల లక్ష్మీ భాగవతులు ఆచార్యులకు తప్ప తదితరులు ఎవరికి ఈ జీవులు చెంది ఉండరాదని అనర్ఘార్య సంబంధం రెండవ అక్షరమైన ఉకారం తెలుగు. భగవానుడు విష్ణువు శేషి అనగా యజమాని వలె జీవులకు తనవిగా కలవాడిని ఈ జీవులందరూ కూడా శేషభూతులనిగా అతనికి తప్ప ఇతరులకు కారు అని శేషి భావ సంబంధం స్పష్టంగా తెలియచేయుచున్నది. మంగళాశాసన పరమదాచార్య పురోగమై సర్వైస్య పూర్వైర్చార్య సత్కృపాయాస్తు మంగళం. స్వస్తి. జయ శ్రీరామ్.